నమస్తే, నేను గాయత్రి. వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు లైఫ్ లైన్ లో నీ రీప్లేస్మెంట్ సర్జరీకి నిపుణుల సూచనల గురించి మాట్లాడుకుందాం. మనతో పాటు స్టూడియోలో అందుబాటులో ఉన్నారు శ్రీకర హాస్పిటల్స్ నుంచి డాక్టర్ ప్రణయ్ కుమార్ గారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అండ్ డాక్టర్ శివకుమార్ గారు కూడా జాయిన్ అవుతారు కమింగ్ సూన్. అండ్ డాక్టర్ గారు, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోబోటిక్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ గురించి మాట్లాడుకుంటే చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి. అసలు ఈ రోబోటిక్ సర్జరీ అంటేనే మనుషులు చేయరు కాబట్టి, రోబోసే చేస్తాయి కాబట్టి, అండ్ వాళ్ళకి హ్యూమన్ ఎమోషన్స్ అర్థం కావు, వీటి ద్వారా చేయించుకుంటే డ్రాబ్యాక్స్ ఎక్కువగా ఉంటాయని అపోహలో ఉన్నారు. ఈజ్ ఇట్ రియల్లీ మిత్, లేదంటే ఇది రియల్లీ మిత్ అండి? యాక్చువల్లీ ఇట్ కంప్లీట్లీ రోబోటికే చేస్తుంది అనుకోవడం అనేది పెద్ద అపోహ. సో ఇట్స్ కంప్లీట్లీ సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది. సో ఇట్స్ ఏ రోబోటిక్ సర్జరీ అనడం కంటే కూడా రోబోటిక్ అసిస్టెడ్ సర్జరీ అనుకోవడం బెటర్ అనమాట. సో బేసిక్ ఏంటంటే ఇక్కడ మనం ఇంప్లాంట్ పొజిషనింగ్ కానీ ఆర్ మ్యాపింగ్ కానీ ప్రాపర్ అలైన్మెంట్ తీసుకొచ్చే ప్రయత్నంలో రోబోటిక్ మెషిన్ అనేది మనకి హెల్ప్ చేస్తుంది టు గైడ్ ప్రిసైజ్లీ ఆర్ అక్యురసీ మెయింటైన్ చేసుకోవడానికి. రోబోటిక్ అనేది చాలా హెల్ప్ అవుతుంది మనకి. ఇట్స్ నాట్ లైక్ దానికి వదిలిపెట్టేస్తాం, కంప్లీట్లీ సర్జన్ రిలాక్స్ అవుతాడు, ఓన్లీ రోబోటికే మాత్రమే చేస్తుంది అనుకోవడం పెద్ద అపోహ. ఇట్స్ రియల్లీ మిత్. సో ఇట్స్ కంప్లీట్లీ అండర్ సర్జన్ కంట్రోల్లోనే ఉంటుంది త్రూ అవుట్ ద ప్రొసీజర్. అండ్ ఇట్ యాక్చువల్లీ హెల్ప్స్ ద సర్జన్ టు ప్రిసైజ్ ఆర్ అక్యురసీ ఆఫ్ ద సర్జరీ పెంచుకోవడానికి చాలా హెల్ప్ అవుతుంది. అండ్ రెగ్యులర్ ట్రీట్మెంట్ కంటే ఇది చాలా కాంప్లికేటెడ్ అని అంటూ ఉంటారు. లేదు, అసలే కాదు. అంటే ఇట్స్ మోర్ ఆఫ్ మేబీ కొంచెం టైం కన్జ్యూమింగ్ ఇనీషియల్లీ, బట్ రిలేటివ్లీ చాలా సేఫ్. అండ్ దానికి ఇన్బిల్ట్ సేఫ్టీ ప్రికాషన్స్ చాలా ఉంటాయి. అంటే మనం ఓన్లీ బోన్ మీద వర్క్ చేస్తున్నప్పుడు, మనం అవుట్ ఆఫ్ ద ఫీల్డ్ వెళ్తున్నప్పుడు కూడా ఇట్స్ కంప్లీట్లీ స్టాప్ అయిపోతుంది. అంటే నార్మల్ హెల్తీ టిష్యూని అసలు డ్యామేజ్ చేయకుండా ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. అసలు ఈ రోబోటిక్ ట్రీట్మెంట్కి ఇనిషియల్గా అసలు ఏమేమి ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేస్తారు, అండ్ ఎటువంటి పేషెంట్స్కి దీనికి ఎక్కువగా సజెస్ట్ చేస్తూ ఉంటారు? సో ఇది ఆల్మోస్ట్ రోబోటిక్ పర్టికులర్గా నీ రీప్లేస్మెంట్ సర్జరీస్లో ఆల్మోస్ట్ అన్ని అంటే అందరు పేషెంట్స్ హూ ఆర్ విల్లింగ్ టు గెట్ ఆపరేటెడ్ ఫర్ టోటల్ నీ రీప్లేస్మెంట్ ఇది ఆప్ చేసుకోవడానికి అయితే హెల్ప్ అవుతుంది. ఇట్స్ నాట్ లైక్ కొంతమందికే హెల్ప్ అవుతుంది, కొంతమందికి అసలు హెల్ప్ అవ్వదు అనేది మిస్కన్సెప్షన్ అనమాట. కాకపోతే ఇఫ్ దే ఆర్ అఫోర్డబుల్ ఆర్ లైక్ వాళ్ళకి చేయించుకోవాలనే ఇది ఉంటే కనుక డెఫినెట్లీ ఇట్ కెన్ హెల్ప్ ద పేషెంట్ టు అచీవ్ గుడ్ రిజల్ట్స్ ఇమ్మీడియట్ పోస్ట్ ఆప్. కానీ సర్జరీ తర్వాత రికవరీ ఫాస్టర్గా ఉండాలన్నా, లేకపోతే మినిమల్ కాంప్లికేషన్స్తో ఆర్ లాంగ్ సర్వైవల్ రావడానికి కానీ ఈ రోబోటిక్ సర్జరీ అయితే చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ ట్రీట్మెంట్స్కి బిఫోర్ ఏ విధంగా ఉండేది ట్రీట్మెంట్ ప్రొసీజర్, అండ్ రోబోటిక్ వచ్చిన తర్వాత ఎంత ఈజీ అయిపోయింది వర్క్ అనేది? బేసిక్ ఏంటంటే ఇంతకుముందు ట్రెడిషనల్ ఆర్ కన్వెన్షనల్ టోటల్ నీ రిప్లేస్మెంట్లో చేసేది ఏంటంటే మోకాలు ఒకవైపు పూర్తిగా అరిగిపోవడం. అంటే జనరల్గా మోకాలు రెండు వైపులా ఈక్వల్గా అరగకుండా ఓన్లీ ఒకవైపే ఎక్కువ అరగడం జరుగుతూ ఉంటుంది. దట్ ఈస్ ద కామన్ సినారియో. అంటే మీడియల్ కంపార్ట్మెంట్ ఆర్థరైటిస్ ఈస్ ద మోస్ట్ కామన్ సినారియో ఇన్ ఆల్మోస్ట్ రెగ్యులర్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్లో. సో మనం దాన్ని ఒకవైపు అరుగుతున్నప్పుడు కాలు అలైన్మెంట్ అనేది ఒకవైపుకి బెండ్ అవుతున్నాయి. సో బాగా అరిగిన వాళ్ళని చూస్తే మీకు ఇట్లా కాలు వంకరగా పెట్టి నడవడం స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో ఆ కేసులో మన టార్గెట్ ఏంటి? ఒకవైపు బెండ్ అయిన కాల్ని మళ్ళీ న్యూట్రల్ పొజిషన్లోకి తీసుకొని రావడం అనేది మన ప్రయర్ టార్గెట్ అనమాట. ఈ తీసుకొచ్చే క్రమంలో మనం నార్మల్గా ఇంతకుముందు ట్రెడిషనల్గా కొన్ని కన్వెన్షనల్ జిగ్స్ ఉంటాయి. అంటే ఈ ప్రాపర్ బోనీ ల్యాండ్ మార్క్స్కి తగ్గట్టుగా మనం ఆ జిగ్స్ యూజ్ చేసి బోన్ని కట్ చేస్తాం. అంటే లైక్ నార్మల్ సాస్తోని కట్ చేస్తాం అనమాట. అంటే ఇంట్రాపరేటివ్ ద్వారా మనం ఆ జిగ్స్ ద్వారా మళ్ళీ వంకర పోయిన కాల్ని మళ్ళీ తిరిగి తీసుకొచ్చే నార్మల్ చేయడానికి చేసే ప్రక్రియలో ట్రెడిషనల్ కన్వెన్షనల్గా యూజ్ చేసే జిగ్స్ యూజ్ చేస్తాం. అయితే మనకి కంటికి కనిపించని ఎర్రర్, మేబీ ఒక 1-2 degrees ఎర్రర్, మనకి వంకర పోయిన కాల్ని తిరిగి తీసుకొచ్చాము అని అనుకుంటాం. కొన్ని సందర్భాలలో సర్జన్కి అంటే కొంచెం లైక్ చుట్టూ ఉన్న బ్యాలెన్స్ సరిగా రాకపోవడం కావచ్చు, మనకు బాగానే అనిపిస్తుంది, బట్ పేషెంట్ మే నాట్ ఫీల్ దాట్ కంఫర్ట్ ఆఫ్టర్ ద సర్జరీ. నార్మల్ కన్వెన్షనల్ సర్జరీస్లో జరిగే పాసిబిలిటీ ఉంటుంది. అదే రోబోటిక్ అనుకోండి, ఈ చుట్టూ ఉన్న లిగమెంట్స్ కూడా ప్రాపర్ బ్యాలెన్సింగ్తో ఆర్ సర్జరీ చేసేటప్పుడు మనం ఎంతైతే టార్గెట్ పెట్టుకున్నామో అంటే న్యూట్రల్ అలైన్మెంట్కి తీసుకొచ్చే ప్రయత్నంలో రోబోటిక్ చాలా అక్యురసీతో పనిచేస్తుంది అనమాట.
అండ్ ఈ రోబోటిక్ వల్ల కట్స్ కూడా తగ్గుతాయి అని అంటారు అండ్ హీలింగ్ కూడా త్వరగా అవుతుంది, ఛాన్స్ ఉండదు, ఎక్కువగా త్వరగా రికవర్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది అని అంటారు. ఎస్ అండి, అంటే ఇక్కడ బేసిక్ ఏంటంటే నార్మల్గా చేసే కన్వెన్షనల్ టోటల్ నీ రీప్లేస్మెంట్స్లో చుట్టూ సాఫ్ట్ టిష్యూ రిలీజెస్ కానీ ఆర్ అక్యురసీతో ఉండదు కాబట్టి సర్జరీ తర్వాత మనం దానికి తగ్గట్టుగా లిగమెంట్స్ అన్నీ కూడా అడ్జస్ట్ అవ్వడానికి మేబీ కొంత టైం పట్టొచ్చు. బట్ రోబోటిక్ సర్జరీస్లో ఎక్కువ సాఫ్ట్ టిష్యూ అంటే హెల్తీ టిష్యూని ఎక్కువ రిలీజ్ చేయకుండా, అంటే వాటి మీద ఎక్కువ ఒత్తిడి పడకుండా ప్రిసైజ్ బోన్ కట్స్తోని అంటే ప్రాపర్ అలైన్మెంట్లోకి తీసుకొచ్చే ప్రయత్నంలో అంటే చుట్టూ ఉన్న సాఫ్ట్ టిష్యూ బ్యాలెన్సింగ్, అంటే ఒకవైపు లూజ్ అవ్వడం ఒకవైపు టైట్గా ఉండడం అలాంటివి ఏవి లేకుండా అప్రాప్రియేట్ ఫిట్తో ఉన్నప్పుడు పేషెంట్ విల్ ఫీల్ మోర్ కంఫర్టబుల్ అనమాట. సర్జరీ తర్వాత రికవరీ ఆ పేషెంట్స్లో కొంచెం తొందరగా చూస్తాం. కన్వెన్షనల్ రీప్లేస్మెంట్స్లో మేబీ 3 to 6 weeks టైం పడితే రోబోటిక్ నీ రీప్లేస్మెంట్స్లో మేబీ 2 to 3 weeksలో రిటర్న్ టు డైలీ యాక్టివిటీస్, అంటే ఇంతకుముందు వాళ్ళు చేసుకునే యాక్టివిటీస్ అన్నీ కూడా 2 to 3 weeksలో చేసుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది రోబోటిక్ సర్జరీ. నీ రీప్లేస్మెంట్ సర్జరీ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఏ టైంలో ఉంటుంది అండ్ ఎంత సివియారిటీ ఉంటే సజెస్ట్ చేస్తూ ఉంటారు మీరు? యూజువల్గా మనం స్టేజెస్ ఆఫ్ ఆర్థరైటిస్ని డివైడ్ చేస్తే ఈ బోన్కి మధ్యలో ఉన్న గ్యాప్, అంటే నార్మల్ సింపుల్ స్టాండింగ్ ఎక్స్రే అంటే నిల్చోబెట్టి మోకాలు ఎక్స్రే తీస్తే ఒక చిన్న సింపుల్ మెథడ్లో వీ కెన్ యాక్చువల్లీ గ్రేడ్ చేయొచ్చు, అంటే ఏ స్టేజ్లో ఉందని చెప్పొచ్చు. యూజువల్గా అది 4 stages లాగా డివైడ్ చేస్తాం. అంటే ఈ పర్టికులర్గా బోన్కి మధ్యలో ఉన్న గ్యాప్ తగ్గేదాన్ని బట్టి మనం అడ్వాన్స్ స్టేజ్గా కన్సిడర్ చేస్తాం. యూజువల్గా grade 3 and grade 4 ఆర్థరైటిస్కి నీ రిప్లేస్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఆర్థరైటిస్, అంటే పేషెంట్ మనకి grade 3 grade 4లో ఉంటూ అండ్ పేషెంట్ సిమ్టమ్స్ అంటే ఎక్కువ దూరం నడవలేకపోవడం, ఎక్కువసేపు నిలబడలేకపోవడం, కూర్చొని లేస్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడడం, నడక మారడం అంటే కుంటూ నడవడం, సో ఇలాంటి సిమ్టమ్స్ ఎక్కువ రోజుల నుంచి బాధపడుతున్నారంటే దెన్ ఇట్స్ బెటర్ టైం ఫర్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. సో నీ రీప్లేస్మెంట్ చేయాలి అంటే పేషెంట్ నుంచి ఎలాంటి అదర్ హెల్త్ ఇష్యూస్ ఉండకుండా చూసుకుంటారు? యూజువల్గా మరీ సివియర్ లైక్ చాలా రోజుల నుంచి కార్డియాక్ ఇష్యూస్తో బాధపడుతున్నా, లైక్ అంటే చాలా రోజుల నుంచి బెడ్ రిడన్ అయిపోయి ఉన్న పేషెంట్స్ కూడా సర్జరీ చేసిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ ఎక్కువ చూసే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని సర్జరీకి ముందే ఇవన్నీ ఎవాల్యుయేట్ చేసుకుంటాం. ఈవెన్ దో పేషెంట్ డయాబెటిక్ ఉన్న, హైపర్ టెన్షన్ ఉన్న, సర్జరీకి ముందు వెల్ కంట్రోల్డ్ ఉంటే దే కెన్ బిహేవ్ వెరీ గుడ్ ఆఫ్టర్ ద సర్జరీ. అన్లెస్ యూజువల్గా మనం సర్జరీకి ముందు చేసే ఎవాల్యుయేషన్లో ఈవెన్ ఈసీజీ, 2D ఎకో అండ్ రెస్పెక్టివ్ డిపార్ట్మెంట్స్ నుంచి ఫిట్నెస్ తీసుకోవడం, ఇవన్నీ ఎవాల్యుయేషన్ చేసుకున్న తర్వాతే రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్కి ఉండే డౌట్సే ఈ నీ ఇంప్లాంట్స్ గురించి అండ్ ఎలాంటి క్వాలిటీ ఇంప్లాంట్స్ సజెస్ట్ చేస్తారు మీరైతే? యూజువల్గా అయితే మేము రెగ్యులర్గా వాడే మెటల్స్లో వచ్చేసి కొబాల్ట్, క్రోమియం, మాలిబ్డినం అలాయ్, అంటే మోకాల్లో ఇప్పుడు పైన ఎముకని కింద ఎముకని కట్ చేసి వాటి ప్లేస్లో ఇలాంటి మెటల్స్ ఇంప్లాంట్స్ పెడతామన్నమాట. ఈ పైన బోన్కి ఇది ఫిక్స్ చేస్తాం, ఈ కింద బోన్కి వచ్చేసి ఇలా ఫ్లాట్గా ఉన్న సర్ఫేస్ ఉన్న బోన్కి ఈ కింద బోన్కి ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో ఇంతకు ముందు సర్జరీకి ముందు బోన్కి మధ్యలో జరగాల్సిన మూమెంట్ అంతా కూడా సర్జరీ తర్వాత మనకి ఇంప్లాంట్కి మధ్యలో జరుగుతుందన్నమాట. సో మనకి పైన ఒక మెటల్ కింద ఒక మెటల్, ఈ మధ్యలో వచ్చేసి పాలిఎథిలిన్ లైనర్ అంటాం అనమాట. సో యూజువల్గా రెగ్యులర్గా వాడే మెటల్ వచ్చేసి కొబాల్ట్, క్రోమియం మెటల్ అంటే ఇలాంటివి ఉంటుంది, స్టీల్ కలర్లో కనిపిస్తుంది. కింద టైటానియం టిబియల్ బేస్ ప్లేట్ ఉంటుంది, ఈ మధ్యలో వచ్చేసి పాలిఎథిలిన్ లైనర్ ఉంటుందన్నమాట. సో ఈ 3 కలిస్తే ఒక జాయింట్ రీప్లేస్మెంట్ కాంపోనెంట్. సో దీంట్లో కొంచెం రీసెంట్ అడ్వాన్స్ అంటే ఆల్మోస్ట్ 10 to 15 years నుంచి కూడా మనకి ఆక్సినియం అని ఉంటుంది. ఇది నథింగ్ బట్ అన్ ఆక్సిడైజ్డ్ జిర్కోనియం, ఆక్సినియం అంటాం అనమాట. నథింగ్ బట్ ఏ సెరామిక్ మెటల్. దీని అంటే లాంగవిటీ పరంగా ఆర్ స్క్రాచ్ రెసిస్టెంట్ కానీ కొంచెం బెటర్ రిప్రొడ్యూసిబుల్ రిజల్ట్స్ ఇస్తున్నాయి అనమాట. సో అడ్వాన్సెస్ పరంగా అంటే ఆక్సినియం ఆర్ ఈవెన్ కొన్ని వేరే కంపెనీస్లో గోల్డ్ ఇంప్లాంట్స్ కూడా వచ్చాయి. గోల్డ్ అంటే చూడడానికి గోల్డ్ లాగా కనిపిస్తుంది, బట్ ఇట్ ఈస్ లైక్ ఏ టైటానియం, నియోబియం నైట్రైడ్ అనే ఒక మెటల్ అల్లాయితో మనకి ఆ గోల్డ్ మిమిక్ అపియరెన్స్ కనిపిస్తుంది అనమాట. సో ఇవి రెండు కూడా కొంచెం అడ్వాన్సెస్ అండ్ ఆల్సో కొంచెం ఎక్కువ లాంగర్ డ్యూరేషన్ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఎట్ ప్రెసెంట్ శ్రీకర హాస్పిటల్స్లో మీరు ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు? సో వీ హ్యావ్ కొరీ సిస్టమ్, రోబోటిక్ సిస్టమ్ ఉంటుంది. దిస్ ఈజ్ కంప్లీట్లీ ఇమేజ్లెస్
రోబోటిక్ సిస్టమ్. అంటే మనకి సర్జరీకి ముందు సిటీ స్కాన్ చేయడం కానీ అలాంటిది ఏం అవసరం లేకుండా ఆన్ టేబుల్ అంటే సర్జరీ చేసేటప్పుడే మనకు ఆ రోబోటిక్ సిస్టంలో ఒక ఇమేజ్లెస్ డిజైన్ లాగా, అంటే సర్జరీ చేసేటప్పుడు ఆ బోన్ కట్స్ని మనం ఈ 3D ఇమేజింగ్ మొత్తం కూడా ఆ సిస్టంలో రిజిస్టర్ చేస్తామన్నమాట. అంటే ఆన్ టేబుల్ సర్జరీ మొత్తంలో ఉన్నప్పుడే ఈ బోన్ని మొత్తం అంటే పైన కింద మ్యాపింగ్ చేస్తాం సిస్టంలోకి. మ్యాప్ చేసిన తర్వాత మనకు ఒక 3D విజువలైజేషన్ కనిపిస్తుంది, మన సిస్టంలో కనిపిస్తుంది. అండ్ ఇట్ విల్ గివ్ అస్ ఫీడ్బ్యాక్, అంటే మనం ఇంత కట్ చేస్తే బాగుంటుంది, సర్జరీ తర్వాత మనకి ఇంత మూమెంట్ కూడా చాలా బెటర్ ఉంటుంది అని కొన్ని ఫీడ్బ్యాక్స్ తన రోబోటిక్ మనకి సజెస్ట్ చేస్తుంది అనమాట. అట్ ద సేమ్ టైం వాటితో పాటు రోబోటిక్ బర్ సిస్టమ్ ఉంటుంది మన దగ్గర. సో వీ కెన్ యాక్చువల్లీ మనం మాన్యువల్గా కట్ చేయాల్సిన అవసరం లేకుండా ఆ రోబోటిక్ బర్ని బోన్ మీద ప్లేస్ చేస్తే అది ఎంత డెప్త్ కట్ అవ్వాలో అంతే డెప్త్ కట్ అవుతుంది. ఇట్ వోంట్ ఈవెన్ గో బియాండ్ ద బౌండరీస్. మనం పక్కన పెట్టినా కూడా ఇట్ విల్ స్టాప్ ఆటోమేటికల్లీ. సో మనం చుట్టూ ఉన్న హెల్తీ టిష్యూని ఎక్కువ డ్యామేజ్ చేయకుండా ఒక ప్రిసైజ్ ఆర్ అక్యురసీ డ్యూరింగ్ ద సర్జరీ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద రోబోటిక్స్ అన్నమాట. ఇప్పటివరకు మనం నీ రీప్లేస్మెంట్ గురించి మాట్లాడుకున్నాం. అండ్ నౌ ఆర్థోపిక్ అండ్ ఆర్థోస్కోపీ అండ్ జాయింట్ ప్రిజర్వేషన్స్ గురించి మాట్లాడుకుందాం. డాక్టర్ గారు రెడీగా ఉన్నారు. డాక్టర్ శివకుమార్ కొట్రా గారు, నమస్తే సార్, వెల్కమ్ టు ది స్టూడియో. సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆర్థ్రోస్కోపీ అంటే ఏంటి అండ్ ఈ జాయింట్ ప్రిజర్వేషన్స్ వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి? ఆర్థ్రోస్కోపీ అంటే ఒక కీ హోల్ సర్జరీ అండి. మామూలు రెగ్యులర్ సర్జరీస్లో మనం ఫుల్గా కట్ చేయాల్సి వస్తుంది. అది ఆర్థ్రోస్కోపీలో చిన్న హోల్తో మనం జాయింట్స్ లోపల రిపేర్ చేయొచ్చు. జాయింట్ రిప్లేస్మెంట్ కాకుండా రిపేర్ చేసే సిచ్యువేషన్స్ ఉంటాయి కదా, అంటే యంగ్ పేషెంట్స్, లేకపోతే ఇంకా జాయింట్ ఎక్కువ అరిగిపోలేదు, కొద్దిగానే అరిగింది, చిన్న చిన్న డ్యామేజెస్ ఉన్నాయి, వాటికి సంబంధించిన రిపేర్స్ అన్నీ కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా అవుతాయి. ఈ స్పోర్ట్స్ ఇంజురీస్ అండ్ నార్మల్ బైక్ యాక్సిడెంట్స్ కూడా ఆర్థ్రోస్కోపీ ద్వారా రిపేర్ అవుతాయి. అయితే మోస్ట్ ఆఫ్ ద యంగ్స్టర్సే మీకు తగులుతూ ఉంటారు పేషెంట్స్ కింద, యంగ్ అండ్ మిడిల్ ఏజ్ వాళ్ళు. సో వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ త్రూ అండ్ వాళ్ళు నెక్స్ట్ మళ్ళీ స్పోర్ట్స్ ఆడడానికి అవకాశం ఉంటుందా ఈ ట్రీట్మెంట్ వల్ల? ఎస్. సో స్పోర్ట్స్ పర్సన్స్ అంటే ప్రొఫెషనల్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా కాంపిటేటివ్ లెవెల్లో చాలా సీరియస్గా స్పోర్ట్స్ ఆడుతున్న వాళ్ళు కూడా వాళ్ళ లిగమెంట్స్ కంప్లీట్గా కట్ అయితే కూడా మనం దాన్ని పర్ఫెక్ట్గా రిపేర్ చేసి వాళ్ళని స్పోర్ట్స్ లెవెల్కి రీహాబిలిటేట్ చేస్తాం. ఆ ట్రైనింగ్, మా సర్జరీ, ఆ తర్వాత మేము ఇచ్చే రీహాబిలిటేషన్ అంటే ట్రైనింగ్ గైడెన్స్ అన్నీ కూడా ఉంటాయి. అండ్ 90% కంటే ఎక్కువ మంది దే గో బ్యాక్ టు కాంపిటేటివ్ స్పోర్ట్స్. అంటే నేషనల్ లెవెల్ అయితే నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్ అయితే స్టేట్ లెవెల్, ఆ ప్రీ ఇంజురీ లెవెల్కి వాళ్ళు వెళ్ళి ఆడగలరు. అంత బాగా మనం ఇప్పుడు లిగమెంట్ రిపేర్స్, మెనిస్కస్ రిపేర్స్ ఆర్థ్రోస్కోపీ ద్వారా చేయొచ్చు అనమాట. సో కంప్లీట్ రీప్లేస్మెంట్ దాకా వెళ్ళకోకుండా చేసే ట్రీట్మెంట్ ఇలా ఎలా డ్యామేజ్ అవుతుంది అంటే ఎలాంటి రచ్చర్స్ జరుగుతూ ఉంటాయి? కామన్గా మనకి జాయింట్స్ లోపల సపోర్టింగ్ లిగమెంట్స్ ఉంటాయండి. ఇక్కడ మీకు కనిపిస్తున్నట్టుగా ఇది ఒక లిగమెంట్. సో ఈ లిగమెంట్ కట్ అయినప్పుడు చాలామంది తెలుగులో నరం అంటూ ఉంటారు, నరం అనకూడదు. ఇది మనకి ఎక్స్రేలో కనిపించదు. ఇప్పుడు ఇది ఒకవేళ టేర్ అయితే మనకి ఎంఆర్ఐలోనే కనిపిస్తుంది. సో మనం చాలాసార్లు చూస్తుంటాం, పేషెంట్కి ఏదో ఒక చిన్న ఇంజురీ అయింది, బైక్ యాక్సిడెంట్ కానీ, స్పోర్ట్స్ ఇంజురీ కానీ, మెట్లు మించి కానీ, ఎక్స్రే నార్మల్ కానీ ఇంకా ఏదో ప్రాబ్లం ఉంది, సంథింగ్ పెయిన్ఫుల్, స్వెల్లింగ్, కాన్ఫిడెన్స్ లేదు నీ జాయింట్ పైన. అట్లాంటప్పుడు మనం ఎంఆర్ఐ చేస్తే మన లిగమెంట్ టేర్ అయింది తెలుస్తుంది. దీన్ని మనం ఫిక్స్ చేయొచ్చు. ఫిక్స్ చేసి పర్ఫెక్ట్గా జాయింట్కి స్టెబిలిటీ, కాన్ఫిడెన్స్ ఇస్తాం. లేదంటే ఏమవుతుందంటే జాయింట్ అన్స్టేబుల్గా ఉంటుంది. ఎప్పుడైతే ఇది అన్స్టేబుల్గా ఉందో మనకి లోపల మనకు తెలియకుండానే అరిగిపోతూ ఉంటుంది అండ్ మన యాక్టివిటీస్ మనం చేయలేకపోతాం అనమాట. సో ఈ లెగమెంట్ టేర్స్ ఉంటాయి. ఇంకా లోపల షాక్ అబ్జార్బర్ ఉంటుంది, మెనిస్కస్ అంటాం. ఇది షోల్డర్ జాయింట్లో, నీ జాయింట్లో కూడా ఉంటుంది. ఈ షాక్ అబ్జార్బర్స్, లెగమెంట్స్, ఇంకా కార్టిలేజ్, ఈ బేరింగ్ సర్ఫేస్ ఉంది చూసారా, ఈ బేరింగ్ సర్ఫేస్ని మనం కార్టిలేజ్ అంటాం. ఈ కార్టిలేజ్లో కూడా చిన్న చిన్న హోల్స్ పడుతుంటాయి. మొత్తం కార్టిలేజ్ జరిగిపోతే ఆర్థరైటిస్ అంటారు. అది ఓల్డ్ ఏజ్లో వస్తుంది, దానికి నీ రిప్లేస్మెంట్ చేస్తారు. కానీ ఫోకల్ డిఫెక్ట్స్ అంటే చిన్న చిన్న హోల్స్, డ్యామేజెస్ అవుతుంటాయి. దాన్ని మనం రిపేర్ చేసి, రెస్టోర్ చేసి ఫర్దర్గా ఇది అరిగిపోకుండా ఉన్న న్యాచురల్ జాయింట్ని కాపాడుకోవచ్చు. సో దట్ ఈస్ వాట్ ఈస్ జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీ అనమాట. సో ఇలాంటివన్నీ ఎందుకు అక్కర్ అవుతాయి అండ్ యాక్సిడెంట్స్ ఇలా స్పోర్ట్స్ ఇంజురీస్ కాకోకుండా నార్మల్ వాళ్ళల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయా ఈ హోలింగ్ అనేది? కామన్గా ఈ లిగమెంట్ ఇంజురీస్ ఇవన్నీ కూడా ఎక్కువగా వెస్టర్న్ వరల్డ్లో చూస్తే స్పోర్ట్స్ ఇంజురీస్. మన ఇండియాలో బైక్స్ మనం ఎక్కువ వాడతాం అన్లైక్ వెస్టర్న్ కంట్రీస్. సో బైక్ యాక్సిడెంట్స్ వల్ల ఈజీగా కాల్ ట్విస్ట్ అవ్వడము ఇవన్నీ జరుగుతుంటాయి. అండ్ మన రోడ్లో కొంచెం రూల్స్ సరిగా పాటించరు, రాంగ్ రూట్ డ్రైవింగ్, ఇవన్నీ యాక్సిడెంట్స్ ఎక్కువ కదా. సో బైక్ యాక్సిడెంట్స్లో కూడా, స్పోర్ట్స్ ఇంజురీస్లో కూడా ఇవి టేర్ అవుతుంటాయి. అండ్ దానికి మెయిన్ రీజన్ మన బాడీ అంటే స్పోర్ట్స్లో అయితే మనకి ఫిట్నెస్ సరిగ్గా లేకపోవడం మెయిన్ రీజన్. ఫిట్నెస్ లేకుండా అగ్రెసివ్గా స్పోర్ట్స్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకి ఆ ఇంజురీస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ.
ఇక బైక్ యాక్సిడెంట్స్ నార్మల్గా అవుతుంటాయి. అన్ఎక్స్పెక్టెడ్గా జరుగుతుంటాయి కాబట్టి వీ కాంట్ సెట్. అండ్ ఇలాంటివి జరిగినప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అనేవి ఉంటాయి? గుడ్ క్వశ్చన్ అండి. ఈ లెగమెంట్ టేర్స్ ఒక్కొక్కసారి చాలా వేగ్ సిమ్టమ్స్ ఉంటాయి, దానివల్ల మిస్ అవుతూ ఉంటారు. మిస్ అయ్యి ఆ లెగమెంట్ టేర్ అయిన 6 months తర్వాత 1 year తర్వాత కూడా వస్తుంటారు. ఈ లోపల చాలా డ్యామేజ్ అయిపోతుంది. ఆ సిమ్టమ్స్ ఎలా ఉంటాయంటే, మోస్ట్ కామన్ సిమ్టమ్ ఒకవేళ లిగమెంట్ టేర్ అయితే జాయింట్ అన్స్టేబుల్గా ఉంటుంది. అది మనకు తెలుస్తూ ఉంటుంది. కొద్దిగా ఫాస్ట్గా వెళ్ళాలని ట్రై చేస్తే కాలు స్లిప్ అవుతున్న ఫీలింగ్ కలుగుతుంది. నార్మల్ వాకింగ్లో ఏమవ్వదు, బాగానే నడుస్తారు. పరిగెత్తాలన్నా, స్పోర్ట్స్ ఆడాలన్నా, ఎవరన్నా సడన్గా వెనక నుంచి తోసినా బ్యాలెన్స్ అవుట్ అవుతుంది. ఆ లిగమెంట్ టేర్ యొక్క సిమ్టమ్ ఇన్స్టెబిలిటీ. అండ్ సెకండ్ది స్వెల్లింగ్. ఒక్కొక్కసారి సౌండ్స్ వస్తుంటాయి. లోపల షాక్ అబ్జార్బర్ డ్యామేజ్ అయింది అనుకోండి, ఈ షాక్ అబ్జార్బర్ తెగిపోయినప్పుడు సౌండ్స్, క్లికింగ్ సౌండ్స్ వస్తాయి. సో ఇట్లా అబ్నార్మల్ సౌండ్స్ వస్తున్నా, జాయింట్లో కాన్ఫిడెన్స్ లేకపోయినా, ఇంజురీ అయ్యి 2 weeks 3 weeks 1 month తర్వాత కూడా ఇంకా ఏదో కాన్ఫిడెన్స్ లేదు అనుకున్నప్పుడు, డౌట్ వచ్చినప్పుడు యూ కన్సల్ట్ యువర్ ఆర్థోపెడిక్ డాక్టర్. వాళ్ళు చెప్పినప్పుడు MRI చేసుకుంటే క్లియర్గా అన్నీ మీకు బయటపడతాయి. అండ్ ఇటువంటి వాటికి ఎక్కువగా ప్రిఫర్ చేసేది ఫిజియోథెరపీ ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఎక్కువగా మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్. మరి ఈ ఫిజియోథెరపీ అనేది ఎలాంటి కీ రోల్ ప్లే చేస్తుంది? ఈజ్ ఇట్ రైట్ వే? కరెక్ట్. సో ఈ ఇంజురీస్లో ఫస్ట్ మనం అసలు ఇంజురీ ఏంటనేది కన్ఫర్మ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇంజురీ ఇటు సైడ్ ఉందా, లోపల ఉందా, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ ద ఇంజురీ కన్ఫర్మ్ చేసుకుని అప్పుడు మనం ఒక ఫిజియోథెరపీ ప్లాన్ వేస్తాం. ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే 90% ఆఫ్ ద టేర్స్ ఇంజురీస్ మైనరే ఉంటాయి ఆర్ పార్షియల్ ఉంటాయి. కంప్లీట్ టేర్ అయితేనే మనం సర్జరీకి వెళ్తాం, లేదంటే ఫిజియోథెరపీలోనే 90% తగ్గుతాయి. సో అది ఫిజియోథెరపీకి వెళ్ళినప్పుడు కూడా ఒక ప్లాన్ వేసుకోవడానికి వీ నీడ్ టు డిసైడ్. క్లినికల్గా చెక్ చేస్తాము, ఆ చెక్ చేసినప్పుడు ఫిజియోథెరపీ ప్లాన్ వేస్తాం. చాలాసార్లు పేషెంట్స్ చేసే మిస్టేక్ ఏంటంటే అన్నీ చూసుకుంటారు, ఓకే సర్జరీ పడదు అని చెప్పి ఇంకా రిలాక్స్ అయిపోతారు. సో సర్జరీ పడదు, నాకు ట్యాబ్లెట్ ఇవ్వండి తగ్గిపోవాలి. జనరలీ ఆర్థోపెడిక్స్లో అలా ఉండదు. ఇదంతా మెకానిక్స్ కదా. వీఆర్ డీలింగ్ విత్ మెకానికల్ థింగ్స్, అలైన్మెంట్స్ అండ్ ఆల్ దీస్ థింగ్స్, సపోర్ట్స్. సో డెఫినెట్గా దాని మెకానికల్ అలైన్మెంట్ పెంచడానికి, మజిల్స్ని స్ట్రాంగ్ చేయడానికి ఫిజియోథెరపీ చేయాలి. ఆ ఫిజియోథెరపీ కరెక్ట్గా ఫాలో అయితే చాలా వరకు సర్జరీకి వెళ్ళే కేసులు కూడా ఆగిపోతాయి. నెగ్లెక్ట్ చేస్తే ఆ హాఫ్ టేరే కంప్లీట్ టేర్ అవుతుంది, అప్పుడు ఇంకా సర్జరీ చేయాల్సి వస్తుంది. అండ్ చాలా మంది పెయిన్ కిల్లర్తో సరిపెట్టేస్తూ ఉంటారు. ఈ పెయిన్ కిల్లర్స్ యూసేజ్ ఎంతవరకు కరెక్ట్? అండ్ ఈ యూసేజ్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది? లిటరలీ మేమైతే ఆర్థోపెడిక్స్లో చాలా వరకు పెయిన్ కిల్లర్ యూసేజ్ తగ్గించేసాం. ఎందుకంటే బై నౌ ఎవ్రీ వన్ నోస్ అండ్ ద హోల్ ఆర్థోపెడిక్ కమ్యూనిటీ నోస్ దట్ పెయిన్ కిల్లర్స్ ఆర్ ఓన్లీ టెంపరీ. 3 days 4 days 5 days మ్యాక్సిమం 1 week మించి పెయిన్ కిల్లర్స్ లేవు. బియాండ్ 1 week పెయిన్ కిల్లర్స్ అవసరం అవుతున్నాయంటే దిర్ ఇస్ సంథింగ్ రాంగ్. ప్రాపర్గా మనం ఎవాల్యుయేట్ చేసుకోవాలి, ఏంటో కన్ఫర్మ్ చేసుకోవాలి. మనం ఇందాక అనుకున్నట్టుగా ఫిజియోథెరపీ ఉంది. ఫిజియోథెరపీ ఒకటే కాకుండా కొన్ని ఇంజెక్షన్స్ ఉంటాయి, జాయింట్ లోపలికి ఇంజెక్షన్స్ ఇస్తాము. అవి స్టెమ్ సెల్ థెరపీస్ ఉన్నాయి, జెల్ ఇంజెక్షన్స్ ఉన్నాయి, లూబ్రికేటింగ్ జెల్స్. అండ్ వీటితో కూడా తగ్గకపోతే మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగా కీ హోల్ సర్జరీస్, ఆర్థ్రోస్కోపీ సర్జరీస్ ఉన్నాయి. సో అంతేగాని పెయిన్ కిల్లర్స్ అలా కంటిన్యూ చేయడం అనేది కరెక్ట్ కాదు. ఇన్ఫ్యాక్ట్ ఒక పెయిన్ కిల్లర్ బాడీ మొత్తానికి పనిష్మెంట్ ఇచ్చినట్టుగా. మీకు ప్రాబ్లం ఇక్కడ ఉంది, దాన్ని అడ్రస్ చేసుకోవాలి, ఇది తెగిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. అదర్వైజ్ పెయిన్ కిల్లర్ ఇచ్చుకుంటూ అలా వెళ్ళిపోతే యు ఆర్ పనిషింగ్ ద హోల్ బాడీ ఫర్ వన్ నీ జాయింట్ ప్రాబ్లం. ఎస్, ఆల్మోస్ట్ సర్జరీ ప్రిఫర్ చేయరు. ఎంత సివియారిటీ ఉంటే సర్జరీ ప్రిఫర్ చేస్తారు? అండ్ పోస్ట్ సర్జరీ తర్వాత ఎలాంటి కేర్ తీసుకోవాలి వాళ్ళు? కొన్ని సిచ్యువేషన్స్లో రైట్ అవే సర్జరీ చెప్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ ACL అని ఒక టేర్ ఉంటుంది, అంటే జాయింట్ లోపల లెగమెంట్స్ టేర్ అయినప్పుడు, కంప్లీట్ టేర్ అయినప్పుడు, యంగ్ అండ్ యాక్టివ్ పీపుల్లో నేను మాట్లాడుతున్నా. ఓల్డ్ ఏజ్లో అయితే ఫిజియోథెరపీ, ACL కంప్లీట్ టేర్ అయినా కూడా. బట్ యంగ్ ఏజ్లో జనరల్లీ దాన్ని ఫిక్స్ చేస్తేనే బెటర్, ఎందుకంటే లోపల ఉన్న లెగమెంట్స్ హీల్ అవ్వవు. బయట ఉండే లెగమెంట్స్, సైడ్ లెగమెంట్స్ కొంచెం వరకు హీల్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్, కొన్ని సిచ్యువేషన్లో మేము ఫస్ట్ ఫిజియోథెరపీ చెప్తాము, చూడండి ఇంప్రూవ్ అవుతుందా లేదా, అవ్వకపోతే విల్ థింక్ ఆఫ్ సర్జరీ. కొన్నిసార్లు డైరెక్ట్ సర్జరీ చెప్తాం, ఎందుకంటే టేర్ ఎక్కువగా ఉంది, పేషెంట్ యంగ్ అండ్ యాక్టివ్. ఒక రిలాక్స్గా కూర్చుని పనిచేసే వాళ్ళకి, యాక్టివ్గా ఉండే ప్రొఫెషన్లో ఉన్న వాళ్ళకి డిఫరెన్స్ ఉంటుంది కదా, దాన్ని బట్టి కూడా మేము సజెస్ట్ చేస్తాం. ఓకే, బేస్డ్ ఆన్ ద ఆక్యుపేషన్ అండ్ బేస్డ్ ఆన్ ద పర్సన్ యాక్టివిటీ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది ట్రీట్మెంట్. సో వీటికి తర్వాత పోస్ట్ ట్రీట్మెంట్ తర్వాత అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? అండ్ చాలామంది జిమ్లో సఫర్ అయ్యే ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ జిమ్కి వెళ్తారు అండ్ నీ పెయిన్స్ అంటారు, షోల్డర్ పెయిన్ వస్తూ ఉంటుంది, అండ్ మీరు చెప్పినట్టు ఆ టక్ టక్ సౌండ్ అనేది వస్తూ ఉంటుంది చెస్ట్ వర్కౌట్ చేసినప్పుడు కూడా. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎందుకు ఫేస్ చేస్తారు? మీరు ఒకటి సర్జరీ తర్వాత ప్రికాషన్స్ చెప్పారు. సర్జరీ తర్వాత క్లియర్ కట్ గైడ్లైన్స్ ఉంటాయండి. మనం జరిగిన సర్జరీని బట్టి మేము ఒక 3 months to 6 months వాళ్ళకి నెక్స్ట్ ఒక గైడ్లైన్స్ ఇచ్చేస్తాం. ఫస్ట్ మంత్ ఈ ఎక్సర్సైజెస్ చేసుకోవాలి,
విత్ ఇన్ హౌస్ నడవాలి. సెకండ్ మంత్ స్టెప్స్ ఎక్కొచ్చు, దగ్గర బయట కూడా తిరగచ్చు. థర్డ్ మంత్ బైక్ కూడా నడపచ్చు. బట్ ఎవ్రీ మంత్ ఫాలో అప్ ఉంటుంది మాకు. అంటే మేము ఇచ్చిన హోంవర్క్ వాళ్ళు కంప్లీట్ చేశారా, మేము అనుకున్న టార్గెట్ వాళ్ళు రీచ్ అయ్యారా, ఆ మజిల్ స్ట్రెంగ్త్, మూమెంట్, దానికి ప్రోటోకాల్ ఉంటుంది. స్పోర్ట్స్కి వెళ్ళాలంటే దానికి డిఫరెంట్. థర్డ్ మంత్ తర్వాత నుంచి 4th, 5th, 6th మంత్ స్పోర్ట్స్ లెవెల్ ట్రైనింగ్ సెపరేట్గా ఉండాలి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే సర్జరీ తర్వాత ఒక 1 month చేసుకుంటారు ఫిజియోథెరపీ, ఆ సీరియస్నెస్ ఉంటుంది, ఇంట్లో ఉంటారు, ఇక వాళ్ళు జాబ్కి వెళ్ళిపోయాక దీన్ని మొత్తం మర్చిపోతారు. సో అప్పుడు మనం అనుకున్న రిజల్ట్ రాదు. సో డెఫినెట్లీ డాక్టర్ గారు చెప్పినట్టుగా 6 months to 1 year ప్రాపర్ ప్రోటోకాల్ ఫాలో అయ్యి ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్ కరెక్ట్గా చేసుకుంటే లైఫ్ లాంగ్ ప్రాబ్లం లేకుండా ఉంటుంది. అది ఒకటి. అండ్ రెండోది, మీరు జిమ్ ఇంజురీస్ అడిగారు. జిమ్లో చాలామంది ఈ మధ్య జిమ్ అవేర్నెస్ పెరిగింది. ఇట్స్ ఎ గుడ్ థింగ్. మగవాళ్ళు, ఆడవాళ్ళు, మెన్ అండ్ ఉమెన్ రెగ్యులర్గా వెళ్తున్నారు. ఇట్స్ వెరీ గుడ్ యాక్చువల్లీ. కాకపోతే చిన్న మిస్టేక్ ఇక్కడ కూడా ఏం జరుగుతుందంటే, మన ఫిట్నెస్లో ఎప్పుడు కూడా 3 parts ఉంటాయండి. ఫస్ట్ స్ట్రెచింగ్, అంటే జాయింట్స్ని మనం స్ట్రెచ్ చేయాలి, వార్మప్స్ చేయాలి, బేసిక్ ఎక్సర్సైజ్, అంటే కొంచెం యోగా టైప్ ఆఫ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అవి చేయాలి, అప్పుడు జాయింట్స్ హెల్తీగా ఉంటాయి. సెకండ్, కార్డియో అని ఉంటుంది. థ్రెడ్మిల్ కానీ, బ్రిస్క్ వాక్ కానీ, సైక్లింగ్ కానీ, ఇట్లాంటివి కార్డియో కింద వస్తాయి. అది కూడా కొంత చేయాలి. కొంత టైం స్ట్రెచింగ్, వార్మప్స్కి ఇవ్వాలి, యోగాకి ఇవ్వాలి, కొంత టైం కార్డియోకి ఇవ్వాలి. దీని తర్వాత మాత్రమే స్ట్రెంగ్త్ ట్రైనింగ్కి వెళ్ళాలి. స్ట్రెంగ్త్ ట్రైనింగ్ అనేది కొంచెం అడ్వాన్స్డ్ ట్రైనింగ్. సో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే, జిమ్కి వెళ్తారు, స్ట్రెంగ్త్ ట్రైనింగ్ మీదనే డైరెక్ట్ ఫోకస్ పెడతారు. సో ఆబ్వియస్లీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా, ఇప్పుడు మన జాయింట్లో బేసిక్ ఫ్లెక్సిబిలిటీ లేదనుకోండి, మీరు ఏదైనా వెయిట్ లేపారు, డైరెక్ట్గా మజిల్ టేర్ అయిపోవడము, లెగమెంట్ డ్యామేజ్, స్ప్రెయిన్ అవ్వడము, ఇట్లాంటివి అవుతుంటాయి. షోల్డర్లో ఎక్కువ చూస్తాము ఇలాంటివి. అండ్ ఇట్ హ్యాపెన్స్ ఇన్ అదర్ జాయింట్స్ ఆల్సో. సో ఎప్పుడు కూడా మేము ఏం చెప్తాము, యూ బ్యాలెన్స్ ఎవ్రీథింగ్. మీకు టైం తక్కువ ఉంది, స్ట్రెచెస్, వార్మప్స్ చేసుకోండి, కార్డియో చేసుకోండి. టైం ఇంకా ఉంది, దెన్ స్ట్రెంగ్త్ ట్రైనింగ్ కూడా యాడ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ గారు ఫర్ బీయింగ్ హియర్ అండ్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదా, ఇది ఇవాల్టి లైఫ్ లైన్. మరొక లైఫ్ లైన్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.